రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇథియోపియన్ ఫ్లైట్ క్రాస్ అవుతున్న సందర్భంలో మరికొద్ది నిమిషాల్లో ఆ ఫ్లైట్ భూమిని తాకబోతుంది. మృత్యువు వారి కళ్ళ ముందే కారల నృత్యం చేస్తుంది. ఫ్లైట్ లో ఉన్నవారు చేస్తున్న ఆర్తనాదాలు అత్యంత దయనీయంగా మారాయి. వారి యొక్క ఆరాధ్య దైవాలను ప్రార్థిస్తూనే రోధిస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలో మిక్కిలి ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఆ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ కూడా ఏదో ఒక చోట ఏడుస్తూ కూర్చున్నా వారిని అడిగేవారు ఎవరూ లేరు. కానీ వారు అట్లా చేయలేదు. వారి మరణం వారి కళ్ళ ముందే కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ ఫ్లైట్ భూమిని తాకే వరకు, వారి ప్రాణం పోయే వరకు కూడా ప్రయాణికులను గైడ్ చేస్తూనే ఉన్నారు. వారు సర్వీస్ చేస్తూనే ఉన్నారు. అది వారికి అప్పగింపబడిన పనిలో నమ్మకత్వం. దావీదు గొర్రెలకు కాపరి అయితే దేవుడు దావీదునకు కాపరి. దావీదు బాల్యం గొర్రెల దొడ్డిలోనే గడిచింది. వాటితోనే ఆయనకు చక్కటి అనుబంధం ఉంది. పచ్చిక బయలులో వాటితోనే సేద తీరడం, గొర్రెలను కంటికి రెప్పలా కాయడం, అది సింహమైనా ఎలుగుబంటైనా గొర్రె పిల్లను ఎత్తుకుపోతుంటే ప్రాణాలను సహితం లెక్క చేయక వాటితో పోరాడి వాటిని చంపి గొర్రె పిల్లలను విడిపించడం, ఒక గొర్రె పిల్ల కోసం ప్రాణాలకు తెగించి అంత సాహసం అవసరమంటారా? చెప్పండి. గొర్రె పిల్ల కంటే తన ప్రాణం ముఖ్యం కదా? అవును, అది మనకు నిజమే అనిపించొచ్చు. కానీ మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దావీదుకు మంచి కాపరికి ఉండే లక్షణం ఉంది. అదే దేవునికి నచ్చింది. తన తండ్రి తనకు అప్పగించబడిన పనిలో నమ్మకత్వం. తన ప్రాణం కంటే అదే తనకు ముఖ్యం. ప్రియ నేస్తమా, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, తండ్రి నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నావా? అసలు నాకు దేవుడు ఎట్లాంటి పని అప్పగించలేదు, పరిచర్య చేసే పని పాస్టర్లది, నాకేమి సంబంధము లేదంటావా? ఆ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఒక తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, కుమారునిగా, కుమార్తెగా దేవుడు నీకిచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో నమ్మకంగా ఉన్నావా? అట్లా అని చెప్పి వీటిలో నమ్మకంగా ఉంటే చాలు, జీవితం ధన్యమైనట్లే అనే తలంపుతో నీ జీవితాన్ని గడుపుతున్నావా? కేవలం దీనికోసమే దేవుడు నిన్ను భూమి మీద పుట్టించారా అంటే కానే కాదు. నీవు దేవునితో సహవాసము చేస్తూ దేవుని కోసం జీవించాలని, నీవు జీవిస్తూ నశించిపోతున్న వారిని ప్రభు చెంతకు నడిపించాలని, అదేదో పాస్టర్ల పని అని నాకేమీ సంబంధము లేదని నిన్ను నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. నీ జీవితాన్ని జీవించడమే దేవుడు నీకు అప్పగించిన పని. ఆ పనిలో నీ ప్రాణం పోయే పరిస్థితి అయినా ప్రభు కొరకు జీవించు. నీ జీవితమే ఒక సువార్తగా లోకం ముందుంచు. నీకు అప్పగించిన పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండు. దావీదు గారు ఆ పని చేయగలిగారు. దాని ఫలితం గొర్రెల కాపరిగా జీవించాల్సిన వాడు దేవుని హృదయానుసారుడయ్యాడు. ఇజ్రాయేలులకు రాజయ్యాడు. దావీదు వంశంలో నుండే ప్రభువారు శరీరధారిగా అవతరించారు. ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ! తండ్రి నీకు అప్పగించిన పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటే నీ పట్ల ఆయన కలిగి ఉన్న సమాధానకరమైన ప్రణాళిక తప్పక నీ జీవితంలోనూ నెరవేరుతుంది. కాబట్టి దేవుని పనిలో నమ్మకంగా ఉందామా? అట్టి రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందామా? అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, తెగులు, కీడు, ప్రమాదం నుండి మీరు కాపాడండి. నీ సన్నిధిని దయచేయండి ప్రభువా. బలహీనులుగా ఉండిన వారిని, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారికి తగు కాపుదలను మీరు అనుగ్రహించండి.
అదే విధంగా దూరదేశంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. వారికి కావలసిన విడుదలను వారికి దయచేయండి ప్రభువా. వారి జీవితములలో గొప్ప మార్పు వారు చూడడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డకు కావలసిన కృపను సమృద్ధిగా మీరు అనుగ్రహించి బలపరిచి నీ సిలువ రక్తం కింద నీ బిడ్డలందరినీ భద్రపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 9177375559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.